ఏపీలో రిజిస్ట్రేషన్ల జాతర జరుగుతోంది. రేపటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో భూముల అమ్మకాలు, విక్రయాలు భారీగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు గురువారమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు ఉండి మరీ భూములు, ఇళ్లు, స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ రద్దీ ఇవాళ కూడా కొనసాగుతోంది. ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ల కార్యాలయం వద్ద వ్యాపారులు బారులు తీరారు. ఈ అర్ధరాత్రి వరకు పాత ఛార్జీలే వర్తించనుండటంతో భారీగా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల వద్ద కూడా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలు ఆడుతున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఏదైతే శనివారం నుంచి కూడా పెరగనున్నటువంటి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలోనే భూముల అమ్మకాలు, విక్రయాలు ఊపందుకున్నాయి. ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ దారుల అందరితో కూడా నిండిపోయింది. అయితే ఇదే సమయంలో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి వరకు మాత్రమే సమయం ఉంది. రేపటి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ నేపథ్యం ప్రజలు ఏవైతే రిజిస్ట్రేషన్స్ ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే బిల్డర్లు అందరూ కూడా చాలా వరకు ఇప్పటికే కార్యాలయాల వద్ద ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ప్రభుత్వం ఏదైతే అధిక ధరలను, అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెంచే అవకాశం ఖచ్చితంగా చెప్పిన నేపథ్యంలోనే ఇటు రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వ్యాపారులు మొత్తంగా కూడా ఏదైతే ఇదివరకే వారు మాట్లాడుకున్నటువంటి వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఈరోజు జరిగిపోయేలాగా రిజిస్ట్రేషన్ల కార్యాలయం ముందు వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు అర్ధరాత్రి వరకే ఈ సమయం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ టోకెన్లు బుక్ చేసుకోవడం జరిగింది. అయితే అక్కడ సర్వర్ల మొరాయిస్తున్నాయి. సర్వర్లు అయితే చాలా బిజీగా ఉంటున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా ఇంతమంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావడము, రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒక సమస్యగా ఇటు ఉన్న నేపథ్యంలో, అలాగే సమయం కూడా తక్కువ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రేపటి నుంచి కొత్త ధరలు అయితే అమల్లోకి రానున్నాయి. అయితే మొత్తానికి సాధారణ రోజుల్లో 10 నుంచి 50 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. అయితే గత వారం నుంచి కూడా ప్రతి రోజులో 100 నుంచి 150 వరకు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అర్ధరాత్రి వరకు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వారు భావిస్తున్నారు. అయితే ఈ సర్వర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేసే విధంగా ఆన్లైన్ సపోర్టింగ్ కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. దీని ద్వారా కూడా ఈ రోజు ఎక్కువ రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా కూడా ప్రభుత్వానికి అధిక ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపటి నుంచి ఏదైతే కొత్త రిజిస్ట్రేషన్ ధరలు కూడా అమల్లోకి వస్తాయి కాబట్టి ఎక్కడైతే భూమి వాల్యూ ఉంటుంది, అలా భూమికి వాల్యూని బట్టి రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వైశాలి. రామచంద్ర, అసలు అయితే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడానికి కారణం ఏంటి? ఆదాయాన్ని సమకూర్చుకోవడానికైనా? ఖచ్చితంగా గతంలో ప్రభుత్వం వెల్లడించిందని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఆదాయం ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఎక్కడైతే భూమికి విలువ ఉంటుంది, అలాగే డిమాండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా భూమి ధర కూడా పెంచే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం కూడా రిజిస్ట్రేషన్ల ధరలు పెంచి ఆ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వంలో కలిసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏదైతే మన ధరలు నేపథ్యంలో ఆదాయం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది గ్రహించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏదైతే ధరలు కూడా పెంచిన పరిస్థితి అయితే ఉంది. మరి ప్రభుత్వానికి ఈ రోజు ఎంత ఆదాయం వస్తుంది, అలాగే రేపు ఎవరైనా కూడా ధరలు పెరిగిన తర్వాత చాలా వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చాలా తక్కువ అవుతుంది. అయితే ఆ నేపథ్యంలో మరి ఎంతవరకు రిజిస్ట్రేషన్లు రోజుకు ఎన్ని అవుతాయనేది కూడా చూడాల్సింది. కొత్త ధరల అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో చూడాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు మొత్తం అందరూ కూడా అక్కడే అర్ధరాత్రి వరకు కూడా ఉండి ఈ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని అక్కడే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. రేపు కొత్త ధరలు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. Okay.